ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి దేవుడు కోరుకుని నిరపరాధులుగా మనము బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరపరాధులకి ఇస్తాడంటండి. ఏంటి? అపరాధులకి కాదు, పాపము కలిగిన వారికి కాదు, లోపము కలిగిన వారికి కాదు, చెడ్డ మాటలెల్ల పలుకు వారికి కాదు, తప్పుడు అభిప్రాయం కలిగిన వారికి కాదు, లోపములు కలిగిన వారు, తప్పిదములు కలిగిన వారికి బలము కాదు. కానీ మరి ఎవరికి దేవుని బలము నూతనముగా ధరింపజేస్తాడు అని అంటే, వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నిరపరాధులుగా ఉన్న వారికి ఏమిస్తాడంట? ఆయన బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిరపరాధులు అంతకంతకేం పొందుకుంటారట? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకంతకు నువ్వు బలాన్ని పొందుకోవాలి, అంతకంతకు దేవుని శక్తిని పొందుకోవాలి, అంతకంతకు నూతన బలంతో నింపబడాలి, అంతకంతకు నీ బలము తేజరిల్లాలి, సూర్యుని తెస్సు వలె